Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. ఈరోజు సాటర్డే రోజండి. ఈరోజైతే మునక్కాయ సాంబారు, వంకాయ మునక్కాయ సాంబార్ చేశాను, రసం పెట్టాను, రైస్ పెట్టేశాను ఒక పక్క. సరే, ఇంకా ఆ వంకాయ కూడా ఫ్రిడ్జ్లో ఉండంగానే ఎంత వాడిపోతున్నాయంటే అంత ఎండలు ఉన్నాయండి. ఫ్రిడ్జ్లో ఉండంగానే వాడిపోతున్నాయి అన్నమాట బాగా. అవన్నీ కొంచెం ముందుగానే వాటర్లో వేసేసాను అనమాట. తర్వాత అయితే ఇంకా అరటికాయలు రెండు అయితే అవి చూపిస్తే మీరే భయపడిపోతారు, అలాగున్నాయన్నమాట. రెండు ఫ్రిడ్జ్లో నల్లగా వచ్చేసి ఉన్నాయి, పైన తోలైతే, లోపలైతే తెల్లగా గట్టిగా ఉందన్నమాట. సరే అని చెప్పి ఇంకా వీటిని ఎట్లా పడేసేదానికి మనసు రాదు కదా మనకి. అంటే అవి కూడా చేయాలా, పడేయచ్చు కదా అనుకుంటారేమో. ఏదైనా డబ్బే కదండి. అది కూడా మనకు జత వచ్చి 20 రూపాయలకి ఇచ్చారనమాట మార్కెట్లో, తక్కువకి ఏమి ఇవ్వలేదు. సరే అని చెప్పి అవి అయితే సన్నగా చెక్కు తీసేసి బాగా పిండి అయితే బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత సోడా, ఉప్పు, మిరప్పొడి వేసి బాగా కలుపుకొని ఆయిల్ పెట్టి అయితే కొంచెం బజ్జీలాగా వేసేద్దాము రైస్లోకి. పొద్దు పిల్లలు వస్తూ పొత్తు తింటూ ఉంటారు కదని చెప్పి అయితే కలిపి పెట్టేసుకున్నాను బాగా. పిండిని అయితే అనుగ్గా కొంచెం అట్లా. తర్వాత అయితే ఇంకా పిల్లల కోసం అని చెప్పి మా వాడైతే కింద రోడ్లో ఆడుకుంటున్నాడు. బ్యాట్ అయితే ఇంట్లో ఉంటే మా పిల్లలైతే ఒక పని కూడా తాకరండి. వీళ్ళు స్కూల్కే వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. తర్వాత క్యారీ కడితే సాయంత్రం రావాల్సిందే. ఎందుకంటారా, ఇంట్లో ఉంటే నాకు ఒక పని కూడా చేయరనమాట. మా చిన్నమ్మాయి కాలు మీద కాలు వేసుకొని చాకోస్ తింటూ టీవీ చూస్తూ ఉంది. ఏమ్మా పిండి చెల్లించకూడదా, అటు చేయకూడదా అని అంటే దానికి ఏదో ఒకటి చెప్పుకుంటూ నా వల్ల కాదు నేను చేయను అనేసి. మా పెద్దమ్మాయి అయితే నువ్వన్నా చేయకూడదావే, బట్టలు ఎండిపోయినాయి అట్టన్నా తీసకూడదా అని చెప్పి అరిస్తే ఆ పని చెవులో వేసుకోదు. పిల్లలతో ఆడుకుంటూ అట్లా కింద పైకి మిద్దిపైకి కిందకి తిరుగుతూనే ఉండిపోతుంది చిన్న పెద్దమ్మాయి అయితే. చెప్పి 1కి 10 సార్లు చెప్పి చేయించుకోవాలా. ఇలా చేస్తూ ఉండగానే టైం కూడా అయిపోయిందనమాట. మా 1 గంట 12:30 అయిపోతుంది టైం అయితే. మా వారు కూడా వచ్చేసారు భోజనానికి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, మండిపోతున్నాయి అన్నమాట. సరే, ఇంకైతే ఇంకా నేనే ఇంకా జల్లి పెట్టుకొని, ఇంకా జల్లి పెట్టమంటే ఇల్లంతా అట్టే చల్లేస్తారు పిండిని కూడా అని చెప్పి నేనే ఇంకా నాకే పని పడుతుంది అనేసి నేనే జల్లి పెట్టుకున్నానండి. కొంచెంగా ఉండిందనమాట శనగపిండి కూడా. సరే, దానికోసం అని చెప్పి ఆ విధంగా జల్లి పెట్టుకున్నాను. సింకులో సామాన్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఆ వంట పని అంతా అయిన తర్వాత మళ్ళీ అయితే కడుక్కోవాలి. సరే, ఇంకా జల్లి పెట్టుకున్న తర్వాత ఆ పిండిని కొంచెం బాగా కలుపుకున్నాను అనమాట. అనుకనుగ్గా కలుపుకున్నాను. కొద్దిగా ఇటుగా కలుపుకొని అంతా పెట్టుకున్నాను అనమాట. ఇంకైతే ఈ విధంగా మనం ఎందుకంటే మనము వాడిపోయిన కాయలను కూడా పడేయకుండా, అంటే కొంచెం గట్టిగా లోపల ఉంటాయి కాబట్టి పైన తొక్కే కాబట్టి పడేయచ్చు. పైన తొక్క తీసేసి లోపలిది తీసుకుంటాం కదా. అందుకు మా పిల్లలు మామూలుగా బజ్జీలు వేస్తే అస్సలు తాకరండి. బజ్జీలు, ఆయిల్ ఫుడ్ ఇట్లా నేను తిన్ను, నాకొద్దు, ఇంతలా ఉంది అంతలా ఉంది అని అంటారు. నేనేం చేశానంటే, సరే ఇంకొంచెంగా పిండి ఉండింది కాబట్టి దాంతోనే మనకు తెల్లగా లోపల ఉన్న అరటికాయ కూడా కనబడాలన్నమాట. లైట్గానే తగిలితే కూడా చాలే, కాయ తినాల్సింది అంతే వాళ్ళు అని చెప్పి. శనగపిండి మా వారికి నచ్చదు, కానీ ఇంకా మా వారికి కూడా తినేటట్టు చేయాలి కదని చెప్పని ఇంకా రైస్లోకి అయితే ఒక 4 పెడదాము. మధ్యాహ్నం అయితే తినేస్తారు, ఇంకా సాయంత్రం అట్లయితే తినరనమాట. శనగపిండి కూడా తినరు మా వారు, ఉబ్బరిస్తుంది అనేసి అంటారు. అందుకే పిల్లల కోసం అయితే నేను తెచ్చుకుంటానండి. పచ్చనిపప్పు వేసి కొట్టించుకుంటాను, లేదా డిమార్ట్లో ఎప్పుడైనా తెచ్చి పెట్టుకుంటాను అనమాట. సరే, ఇంకా ఆ విధంగా అయితే పదునుగా కలుపుకునేసిన తర్వాత ముందుకైతే అరటికాయని తొక్క తీసి బాగా ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో అయితే పెట్టేశానండి ఫస్టే. తర్వాత అయితే పిండిని ఈ విధంగా కలుపుకున్నాను అనమాట. సరే, ఇంకా వేస్తూ ఉంటే మా వాడిని బయట పిలిచి అరిచి బయట మళ్ళీ వచ్చాడనమాట. నేను చేస్తుంటే ఏం చేస్తున్నావు, ఏంది ఇది, అట్లా ఇట్లా అని అడుగుదా కూర్చున్నాడు. నా పక్కన ఎక్కి బండ మీద వచ్చి కూర్చొని కౌంటర్ టాప్ పైన కూర్చునేసి అడుగుతా అన్నాడు, ఇది బజ్జీలు నాన్న, అరటికాయ బజ్జీలు తింటే బాగుంటుంది, మంచిది హెల్త్కి కూడా అని చెప్పి నేను ఒకటి చెప్పుకుంటూ వాళ్ళకి చెప్తా ఉన్నాను. చూసుకుంటాను నేను విచిత్రంగా, నేను వేసేది ఇది నాకోటి అని చెప్పనేసి అట్లా వేడివేడిగా ఒకటి తిన్నారనమాట పిల్లలైతే. మామూలుగా సాయంత్రంలో బజ్జీలు వేసి కారం వేసి పెడితే ఒక్కరు తాకరండి. మరుసటి రోజు కూడా అలాగనే ఉంటుందన్నమాట. కాకపోతే బాగా ఆడుకొని బయట నుంచి వచ్చాడు కదా, మా వాడికి బాగా నచ్చేసిందనమాట. విచిత్రంగా చూస్తున్నాడు నేను వేసేది చూసి. నేను ఆయిల్ ఫుడ్ ఎక్కువ వేయను, పిల్లలు తినరు సరిగా అనేసి. స్కూల్కి పోయి వస్తూ ఉంటారు కాబట్టి ఇంకా సాయంత్రంలో లేట్ అయిపోతుంది, 6 అయిపోతుంది. తెల్లారి 7:30కి వెళ్తే స్కూల్కి, ఫుల్ డే అప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చెప్తున్నాను. ఇంకా సాయంత్రం వస్తారు, ఈ ఆయిల్ ఫుడ్ అంతా పెట్టేది లేదు నేను, వాళ్ళకి తినరు. ఇంట్లోది ఏదో పెట్టేస్తూ ఉంటాను చేసింది.
సరే ఇంకా ఇట్లా ఖాళీ టైం లీవులు కదా అని చెప్పి ఈ పని అయితే చేశానండి. మధ్యాహ్నంలోనే చేసేద్దాం తింటారు కదా అని. ఇట్లా వాడిపోయింది కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం అట్లా వాటర్లో వేసేసినాం అనుకో, తొక్క తీసేసినామంటే వేస్ట్ చేయకుండా పడేయకుండా మనము ఇలా బజ్జీ చేసుకోవచ్చు అండి. ఇలాగ చేశాను. ఫస్ట్ కాయలు చూపించుంటే మీరు భయపడిపోయి ఉంటారు. ఆ కాయలు నల్లగా ఉన్నిందనమాట. పైన అయితే తొక్క తీసేసి నేను ఇంకా పిల్లలు కూడా చూస్తే తినరనేసి ఆ విధంగా చేశానండి. ఇంకా సరేని ఎర్రగడ్డలు ఒకటి లాస్ట్ పిండి అయితే కొంచెం మిగిలిపోయింది. దానికోసం ఇంకేం చేశానంటే ఎర్రగడ్డ ఒకటి కోసం సన్నగా తరిగేసి పకోడాలాగా అలా కలిపేసి లాస్ట్ ఆయిల్లో అలా వేసానమాట. అట్లా వేసుకొని ఇంకా అదైతే ఎర్రగడ్డదైతే ఇంకా నేను మా వారి తిన్నాము. ఇంకా భోజనం టైం అయితే అయిపోయిందండి. మా వారు ఇంక వచ్చేసారు. టైం 1:30 అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే భోజనాలు పెట్టేశాను, ఆయనకు పెట్టేశాను అనమాట. మా వారికి తింటున్నారు. ఇంకా నేనే తినాల్సింది లాస్ట్లో. మధ్యాహ్నం అయితే మేము ఆయన చూపించి అటు ఇటు అవుతుంది, ఆయన ముందు తినేస్తారు. నేను నైట్ అయితే మేమందరం కలిసి తింటామండి. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.